మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్లబోయే ముందు మొబైల్ మసాలా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. దేశవ్యాప్తంగా 2025కి ప్రజలు స్వాగతం పలికారు. యూత్ అంతా కూడా డాన్సులతో హోరెత్తించడం జరిగింది. ఆ మిరుమిట్లు గొలిపేటువంటి ఆ బాణసంచ వెలుగుల మధ్య ఆటపాటలతో సందడి చేశారు. అంబరాన్ని అంటాయన్నమాట. ఇంకా మాట్లాడుకుంటే ఈ కొత్త సంవత్సరంలో మనల్ని పలకరించడానికి రాబోతున్నటువంటి సినిమాల వివరాల్లోకి వెళ్ళిపోతే, ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా హనీఫ్ దర్శకత్వంలో రూపొందించబడినటువంటి యాక్షన్ థ్రిల్లర్ మార్కో మలయాళంలో ఈ మధ్యనే రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. 30 కోట్లతో నిర్మించబడినటువంటి సినిమా వారం రోజుల్లోనే 80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది అని చెప్పి ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు గాను జాన్ 1న మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా ఉన్ని ముకుందన్ మార్కో సినిమా అనమాట. ఇక ఒబామా గారిని మెప్పించినటువంటి ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రోత్సవాల్లో ప్రదర్శించబడి ప్రశంసలు అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్. అంతేకాదు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఈ సినిమా చాలా బాగా నచ్చిందట. అండ్ పాయల్ కపాడి తెరకెక్కించినటువంటి సినిమా కనిక్ శృతి అండ్ దివ్యప్రభ ప్రధాన పాత్రల్లో నటించడం, ముంబైలోని 2 నర్సుల కథను ఆధారంగా చేసుకుని సినిమాను రూపొందించడం జరిగింది. ఓ రోడ్ ట్రిప్ వారి జీవితాల్లో ఎలాంటి మార్పుకు కారణమైంది అనేది కథ అనమాట. ప్రేమ కోసం పరితపించేటువంటి హృదయాలను, ముంబై నగరంలోని ఒక గూడు కోసం అలమటించేటువంటి పేదల ఆవేదనను కపాడి అద్భుతంగా ఆవిష్కరించారు. సో జాన్ 3 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ కాబోతుంది ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్, అ ఫిల్మ్ బై పాయల్ కపాడియా. ఇక ఈ నూతన సంవత్సరం మనల్ని ఎంటర్టైన్ చేసేందుకు ఇంకా చాలానే సిరీస్లు, సినిమాలు రాబోతూ ఉన్నాయన్నమాట. సో గ్లాడియేటర్ 2 హాలీవుడ్ జాన్ 1 నుంచి చూసేసుకోవచ్చు. అండ్ లవ్ ఈజ్ బ్లైండ్, రీయూనియన్, అంతేకాకుండా డోంట్ డై, మిస్సింగ్ ఏ, వీటితో పాటుగా మలయాళం ఐఎమ్ కథలను కూడా జాన్ 1కే మన ముందుకు రాబోతుంది అనమాట. ఇంతకీ మీరు చూసిన సినిమాలకు సంబంధించినటువంటి సంగతులు, విశేషాలు మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. ఇక మాట్లాడుకోవాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఆ డైరెక్టర్ గారు ఆ సినిమాకి సంబంధించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఆ వివరం ఏంటో మరి మనం తెలుసుకోకపోతే ఎలా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మాట్లాడుకోవాల్సింది డాకు మహారాజ్ గురించి. సంక్రాంతి బరిలో సందడి చేయబోతున్నారు నందమూరి బాలకృష్ణ గారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్నటువంటి ఈ సినిమాని బాబీ తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ కథానాయకులు. అండ్ బాబీ డియోల్ అండ్ చాందిని చౌదరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జాన్ 12న ప్రేక్షకుల ముందుకి డాకు మహారాజ్ గారు రాబోతున్నారు. అండ్ ఈ నేపథ్యంలో తాజాగా బాబీ గారు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల్ని పంచుకున్నారనమాట. డాకు మహారాజ్ సినిమాలో బాలకృష్ణ గారిని ఇప్పటి వరకు ఎవరు చూడని విధంగా చూస్తారు అని చెప్పారు. సెట్లో ఆయన ఎనర్జీ అన్స్టాపబుల్ అని చెప్పారు. అండ్ ఈ సినిమాలో ఒక్క సన్నివేశంలో కూడా డూప్ని యూజ్ చేయలేదట. ఎంత కష్టమైన సీన్ అయినా కూడా బాలకృష్ణ గారు స్వయంగా చేశారట. ఆయన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్ర కథను రాశారట. గేమ్ చేంజర్కు మా సినిమా పోటీ కాదు. సంక్రాంతికి 2-3 పెద్ద సినిమాలు రిలీజ్ కావటం అనేది చాలా సర్వసాధారణం. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. యానిమల్ సినిమా రిలీజ్ కంటే ముందే బాబీ డియోల్కి సినిమా గురించి మేము చెప్పడం జరిగింది. బాలకృష్ణ గారి పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో బాబీ డియోల్ క్యారెక్టర్ కూడా ఆ రోల్కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆయన పాత్రకు 100% న్యాయం చేస్తారని చెప్పాలి. బాలకృష్ణ గారు చిరంజీవి గారిని చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. డైరెక్టర్ ఏం చెబితే బాలకృష్ణ గారు అదే చేస్తారు. జనవరి 4న డల్లాస్లో డాకు మహారాజ్కి సంబంధించినటువంటి ఒక భారీ ఈవెంట్ చేస్తున్నామని చెప్పారు. అండ్ టికెట్ ధరల విషయంలో కూడా దిల్ రాజు గారు ఒక పరిష్కారం చూపిస్తామని చెప్పారని అన్నారు. సంధ్య థియేటర్ వద్ద జరిగినటువంటి సంఘటనను మనం ఒక్కసారి తలుచుకుంటే నిజంగా దురదృష్టకరం. ఒక కుటుంబంలో తల్లి మరణించడం అనేది చాలా బాధాకరం. అలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి బాబీ గారు చెప్పడం జరిగిందన్నమాట.